హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నర్సింగ్ పోలీసుల అదుపులో ఉన్నారు. గోవా నుండి హైదరాబాద్ తరలించిన పోలీసులు ఆయన్ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. నగర శివారులోని ఒక ఫామ్ హౌస్ లో జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు. ఇవాళ న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు నార్సింగి పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు నిన్న గోవా నుంచి రాత్రి హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశంలో నగర శివారు ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్ లో నుంచి కూడా విచారిస్తున్నారు. ఫోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి జానీ మాస్టర్ కి సంబంధించి తోటి జూనియర్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కూడా ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా అతని పైన నమోదైన కేసులకు సంబంధించి ఫోక్సో యాక్ట్ కింద కూడా మరి కాసేపట్లో రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఉప్పర్పల్లి కోర్టులో కూడా జానీ మాస్టర్ ఆధారపరచబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే మైనర్ గా ఉన్నప్పుడే కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడడానికి కొన్ని ఆధారాలను సేకరించారు. ఆ తర్వాత అతడు గోవాలో ఉన్నట్టు గుర్తించి కూడా 4 బృందాలుగా కొరియోగ్రాఫర్ జానీ కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు గోవా ఒక లాడ్జ్ లో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గోవా కోర్టులో హాజరుపరిచి అతన్ని పీటీ వారెంట్ గా ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్న పరిస్థితిగా తరలించారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నటువంటి తర్వాత కూడా అతన్ని ఒక రహస్య ప్రదేశానికి సంబంధించి నగర శివారు ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్ లో ఉంచి విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా అతని పైన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో కూడా మొత్తం రిమాండ్ రిపోర్ట్ ను తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అతని పైన నమోదైన సెక్షన్లకు సంబంధించి 376 అత్యాచార కేసుతో పాటు బెదిరింపుల పాల్పడే నేపథ్యానికి సంబంధించి కూడా 506 తో పాటు గాయపరిచిన నేపథ్యానికి 323, మరోపక్క మైనర్ గా ఉన్న నేపథ్యంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడే నేపథ్యంలో కూడా ఫోక్సో యాక్ట్ కింద నమోదు చేశారు. ఇంకా మిగతా అంశాలు చూసినట్టయితే అతనికి సంబంధించి మతం మార్పిడి చేసుకొని కూడా పెళ్లి చేసుకోవాలని బెదిరింపుల పాల్పడే నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా మరో సెక్షన్ కూడా యాడ్ చేసే క్రమంలో పోలీసులు ప్రస్తుతం జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు. ఆ తర్వాత 10 గంటల తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించి అక్కడి నుంచి ఉప్పర్పల్లి కోర్టులో ఈ రోజు జానీ మాస్టర్ అయితే ప్రస్తుతం అక్కడ ఆధారపరచబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే జానీ మాస్టర్ ను నార్సింగ్ కేసు తరలించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ.